ఏంటది? ఒక చెప్పిన లెసన్లో పాయింట్ అర్థం కాలేదనుకోండి, తర్వాత చెప్తున్నవేవి బుర్రలోకి వెళ్ళవు. అందుకని వెంటనే ఋషులు ఏం చేశారు? ఆపండి ఒక చిన్న డౌట్ ఉండిపోయింది. ఏమిటయ్యా మీ డౌట్? సూతుల వారు విసుక్కోవాలా, ఓపికగా ఏమిటయ్యా మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇందాక అన్ని వారాల గురించి చెప్పారండి, శనివారం దగ్గరకు వచ్చేటప్పటికల్లా యముణ్ణి పూజించమన్నారు కదా, యమధర్మరాజుని ఎలా పూజించాలి? నిజంగా యమధర్మరాజుని పూజించడం వల్ల అపమృత్యు దోషాలు పోతాయా? అకాల మరణాలు పోతాయా? ఆయన అంత అనుగ్రహిస్తాడా? ఆ నామాలు ఏమన్నా ఉంటే కాస్త చెప్పచ్చు. అలానే అష్టోత్తరం వెతుక్కోలేం కదా యముడి కోసం. ఇప్పుడు యముడు అష్టోత్తరాలు రాస్తే కూడా యముడు వస్తాడని భయపడి ఎవరు ముద్రించడం లేదు. ఏమన్నా ఉన్నాయా విశేషంగా నామాలు అంటే వెంటనే సూతుల వారు అబ్బాయి ఇంత మంచి కోసం అసలు మీకు ఆ డౌట్ రావడమే గొప్ప విషయం. వచ్చి ఇప్పుడు ఆ నామాలు అడుగుతున్నారు చూసారా, అబ్బా ఆనందపడిపోతుందా మనసు. రాసుకోండి ఏ శనివారం నాడైతే, ప్రతి శనివారం ఏ శనివారం నాడైతే శ్రద్ధాళువైనటువంటి జీవుడు యముని సంబంధించినటువంటి ఈ 8 నామాలు నిత్యము అనుకుంటాడు, అటువంటి వాడికి దోషము రాదు. దేనివల్ల దోషము? కర్మల వల్ల దోషం. కర్మల వల్ల ఏమొస్తుంది? ఆయుష్కి దోషం వస్తుంది. అటువంటి దోషము రాకుండా రక్షిస్తూ ఉంటాడు. తిలాన్నం ఎలాగో నైవేద్యం పెడతారు కదా, తిలాన్నం నైవేద్యం పెట్టక పూర్వము ఈ నామాలను ఒకసారి అనుకోండి చాలు, 10 సార్లు అక్కర్లా. 8 నామాలు ఒకసారి అనుకుని తిలాన్నం చేసి నైవేద్యం పెట్టి హాయిగా ఆ రైస్ మనం తినడంలో తప్పే ఉంది. వారమంతా అన్నము పప్పు కూర వండుకుంటున్నాం, ఇవాళ రైస్ చేసుకున్నాం. ఏమిటా రైస్? సిస్సేం రైస్, అవునా కదా, నువ్వులతో అన్నం బాగుంటుంది, ఎముకలకి మంచిది, పుష్టిని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, తినేద్దాం, ఐరన్ వస్తుంది, బోల్డ్ ఐరన్, కాల్షియం అన్నీ వస్తాయి. ఇలాంటి రైస్ నైవేద్యం పెట్టినప్పుడు 8 నామాలు. ఏమిటా నామాలు? జాగ్రత్తగా రాసుకోండి అని చెప్పారు. యమాయ నమః. ఇంత దానిలో మళ్ళీ మధ్యలో నామాల దగ్గరికి వచ్చేసారు. అంటే మనస్సు రమిస్తుందేమో, వినేవాడికి బోరు కొడుతుందేమో, శివతత్వాన్ని పదే చెప్తుంటే వీళ్ళకి ఇంకా విసుగొస్తుందేమో, మళ్ళీ గబుక్కునేది మిమ్మల్ని ఉద్ధరిస్తుందని ఒక పాయింట్లోకి తీసుకొస్తే వెంటనే మనసులో అలర్ట్ అయిపోతాయి. అబ్బా రాసుకున్నారు ప్రతి వాళ్ళు, నాకు తెలిసి అందరూ ఫోన్లో ఆన్ చేసి ఉంటారు, రికార్డ్ చేసేసుకుందాం, ఎవరికి వాళ్ళు ఇంకా రేపు శనివారం వచ్చిన రోజు రాసేసుకుందాం, చదివేసుకుందాం. యమాయ నమః. మొట్టమొదటి నామం వైవస్వతాయ నమః, సమవర్తినే నమః, సంయమనీపురాధీపాయ నమః, ధర్మరాజాయ నమః, కృపాళవే నమః, చిత్రగుప్తాయ నమః, కింకరేభ్యో నమః. ఇవి 8 నామాలు. ఈ 8 నామాల్ని కూడా నిత్యము ప్రతి శనివారము ఏ మనిషి అయితే శ్రద్ధ తప్పకుండా చదువుతాడో చెప్పారు. వెంటనే మళ్ళీ ఋషుని అడిగారు, ఏమండి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చదువుకోవాలా, ఇంటి యజమాని చేస్తే చాలా? అంటే పూజ అంతా కలిపితే ఇంటి యజమాని చేయాలని లెక్క కదా, మరి ఇంటి యజమాని ఒక్కడు చదివితే చాలా, అందరూ చదువుకోవాలా? యమనియమాన్ని అనుసరించి మాత్రం ఎవరి మరణం వారిదే కనుక అందరూ చదువుకోవాలి. ఇది యమనియమయ్యా అని చెప్పారు. ఇది రుద్ర నియమం కాదు, యమనియమం. యముడు ఏం చేస్తాడు? ఇంట్లో అయ్యో వీళ్ళ తాతగారు ఉన్నాడండి, ఇంకా వీళ్ళ మామగారు ఉంది, లేకపోతే ఆ తాతగారికి కూడా ఇంకా మేనమామ ఇంకా బతిక ఉన్నాడు, పిల్లవాడిని తీసుకెళ్ళాలని ఆలోచిస్తాడా? వీడికి 3 తీసుకెళ్ళిపోతాడు. కనుక యమనియమాన్ని అనుసరించి యముడికి రూల్స్ లేవు, ఆయన ఒకటే రూలు, ఎవరి టైం వస్తే వాడిని తీసుకుపోవడం అంతే. ఆయన టైం వచ్చినా సరే అబ్బా. ఈ నామాలు శివపురాణ అంతర్గతంగా చెప్పబడినవే అయినా ఒకప్పుడు